నాన్న. మహాభారతంలో మీకిష్టమైన ఘట్టమేంటండి? పోనీ 'స్టార్మాలో' హిందీ డబ్డ్ వెర్షన్ వచ్చేది కదా మహాభారతం. ఎంతమంది చూశారు? నేనైతే ఎన్ని సార్లు చూశానో లెక్కే లేదండి. అయితే వాటిలో నాకిష్టమైన ఎపిసోడ్ ఏంటంటే, ద్రౌపదీదేవి అగ్ని నుంచి ఆవిర్భవించడం. అదేంటి అనిపిస్తుందా? అవునండి. ఫస్ట్ టైం ఆ ఎపిసోడ్ చూసినప్పుడైతే గూస్ బంప్స్ పక్కా. ఆ ఫస్ట్ టైం చూసినప్పుడు నాకు కోపం, బాధ, ఏదో తెలియని ఉద్వేగం. ఒక తండ్రి కోరుకోవాల్సిన జీవితమా ఇది తన కూతురికి అని. అగ్ని నుంచి పుత్రుడు పొందిన తర్వాత పుత్రిక కోసం కావాల్సిన వస్తువుల్ని అర్పించమంటారు ఋషులు. ద్రుపదుడికి కూతురు ఇష్టం లేదు. కానీ ఋషుల ఫోర్స్ మీద ఒప్పుకొని తన కూతురి జీవితం ఎలా ఉండాలి, ఆమె ఎలా ఉండాలి, ఆ జీవితాన్ని ఆమె ఎలా నడిపించాలి, ఆ కష్టాలను ఎలా ఎదుర్కోవాలి, వాటి నుంచి ఆమె ఏం నేర్చుకోవాలి అని ఒక్కొక్క వస్తువు అర్పించేటప్పుడు మాట్లాడే మాటలు కళ్ళంట నీళ్ళు తెప్పిస్తాయి. కానీ తల్లిగా మారిన తర్వాత అందులో తప్పు లేదనిపిస్తుంది. ఎందుకంటే ఒక బిడ్డకి కష్టం రాకుండా చూసుకోవడం కాదండి, ఆ కష్టాన్ని అధిగమించడం నేర్పించాలి, ఆ కష్టాన్ని జయించడం నేర్పించాలి, కష్టంలో ధైర్యంగా నడవడం నేర్పించాలి. అప్పుడే మనం సక్సెస్ అయినట్టు. అలానే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఎంతమంది 90s కిడ్స్ ఉన్నారు? ఆ 90s కిడ్స్లో ఎంతమంది ఇప్పుడు ఒక ఆడపిల్లకి లేదా ఇద్దరు ఆడపిల్లలకి తండ్రి? అసలు ఎంత ప్రేమండి మీరు చూపిస్తున్నది. ఒక ఫాదర్ అనే క్యారెక్టర్ యొక్క క్యారెక్టరైజేషన్ పూర్వం నుంచి ఇప్పటికీ ఎంత రూపాంతరం చెందింది. తండ్రితో తలెత్తి మాట్లాడడానికి గొంతే వచ్చేది కాదట ఒకప్పుడు ఆడపిల్లలకి. కానీ ఇప్పుడు అమ్మకు మించిన బెస్ట్ ఫ్రెండ్ నాన్న. ఏం కావాలన్నా నానే, అన్నీ నాన్నే. అంటే వీళ్ళలో కూడా కొంతమంది మృగాలు ఉన్నారనుకోండి, వాళ్ళు అసలు మానవ జాతికి చెందిన వాళ్ళే కాదు. వాళ్ళ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోవద్దు. నేను మాట్లాడుతుంది స్వచ్ఛమైన తండ్రి ప్రేమ గురించి. ఆ ప్రేమ ఎప్పుడూ అలానే ఉందండి, చూపించే విధానం మారిందంతే. అసలు నేను ఒక మాల్లో చూస్తే అరౌండ్ 80% ఫాదర్స్ వాళ్ళ చిన్న చిన్న పిల్లల్ని, ఆడపిల్లల్ని వేసుకొని వచ్చారు. అసలు వాళ్ళ కళ్ళల్లో వాళ్ళ పట్ల ఎంత ప్రేమ అంటే, ఆ ప్రేమ చూస్తూ ఉండిపోవాలనిపించింది నాకైతే ఒక ఆడపిల్లగా. అంత ప్రేమ అసలు ఎట్లా చూపించగలుగుతున్నారు? మన ఫాదర్స్ అంత ఫ్రెండ్లీగా లేరు కదా. అఫ్కోర్స్ కొంతమంది ఉన్నారనుకోండి, చాలా వరకు లేరు. కొంచెం స్ట్రిక్ట్ పేరెంట్స్ని మనం చూసాం. కానీ ఇప్పటి ఫాదర్స్కి అంత లవ్ ఎందుకు అంటే, మనం ఆ టైంలో పొందలేకపోయామనా ఆ ప్రేమని? అసలు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో ఈ జనరేషన్ ఫాదర్స్ 90 కిడ్స్ అయితే ఖచ్చితంగా మీ డాటర్ మీద, తనతో మీరు ఎలా ఉండాలి అనుకుంటున్నారు అని ఒక కమెంట్ చేయండి. నాకు వినాలని ఉంది ఆ ప్రేమని. చూస్తున్నాను, ప్రతి చోట చూస్తున్నాను, విట్నెస్ చేస్తున్నాను. ఐ వాంట్ టు హియర్ అనమాట. నేనే కదా, చాలా మంది ఆడపిల్లలకి వినాలని ఉంది. అండ్ ఇప్పటి జనరేషన్ ఫాదర్కే ఎక్కువ ప్రేమ ఉంది అని నేనైతే చెప్పట్లేదండి. తండ్రి ప్రేమ ఎప్పుడు కూడా అనంతమైనది. చూపించే విధానంలో రూపాంతరం చెందామంతే. ఆ ప్రేమ ఎప్పుడూ మనల్ని కాపాడడానికి ఉంటుంది. మనల్ని సెక్యూర్డ్గా ఉంచడానికి ఎంత చేయాలో అంతా చేస్తూనే ఉంటుంది. అందుకే అమ్మ ప్రేమ కనిపిస్తుంది, నాన్న ప్రేమ కనపడదు అంటారు. కానీ ఇప్పటి జనరేషన్స్లో అమ్మ ప్రేమ కన్నా నాన్న ప్రేమ ఎక్కువ కనిపిస్తుంది కాదంటారా? అలాంటి ప్రేమేనండి అప్పట్లో ద్రుపదుడు తన కూతురు మీద చూపించిన ప్రేమ. నేనే తప్పు అర్థం చేసుకున్నాను అనుకుంటా. నిన్న మాల్లో ఒక్కసారిగా ఎందుకో కళ్ళ ముందు అంతా రిక్రియేట్ అయింది. నేనేమనుకున్నా, అసలేమిటి? మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.